నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఆనందంలో చప్పట్లు కొట్టేటప్పుడు 10,000 కలుస్తాయి, గౌరవంతో నమస్కరించేటప్పుడు 10,000 కలుస్తాయి, కానీ కన్నీరు తుడుచుకునేటప్పుడు 1,000 మాత్రమే కదులుతుంది. మన కష్టాల్లో మన వేళ్లే కలిసి రానప్పుడు మనల్ని ఆదుకోవడానికి ఎవరూ రాలేదని బాధపడడం అనవసరం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ కైరా అద్వానీ విషయమే. కైరా అద్వానీని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయింది. అలా బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకొని ఆ తర్వాత అందరికీ షాక్ ఇచ్చింది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాల్ని చేస్తున్న కైరా తాజాగా తన అభిమానులతో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది. అలా తను తల్లి కాబోతున్నట్లు తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి చిట్టి సాక్సులు చేతిలో పట్టుకొని తీసిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ పెట్టడంతో ఆ పోస్టుకి సమంత, రకుల్ ప్రీత్, ఇషాన్ కపూర్ అని అనేక సెలబ్రిటీలు వీరికి విషెస్ చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు కైరా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రాని హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుంది? సల్మాన్ కి కైరాకి ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే ఆకాష్ అంబానీ కైరా అద్వానీ ప్రేమించుకున్నారా? ఇప్పుడు కైరా నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఆలియా అద్వానీ అలియాస్ కైరా అద్వానీ. ఈమె 1992 జూలై 31న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. తండ్రి జగదీప్ అద్వానీ, తల్లి జెన్వి జెఫ్రీ. ఈమెకి నిషాల్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి బిజినెస్ మ్యాన్ గా ఉంటూ రిలయన్స్ కంపెనీతో టైఅప్ అయి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్ లో కూడా పనిచేస్తూ కొంతవరకు ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఇక ఈ క్రమంలోనే జగదీప్ ఒక పార్టీలో అప్పట్లో ఫేమస్ మోడల్స్ అయిన అక్కా చెల్లెళ్ళు షాహీన్, జెన్వి జెఫ్రీని కలవగా షాహీన్ అప్పటికే సల్మాన్ ఖాన్ తో సీరియస్ రిలేషన్ లో ఉంటే జెన్వికి జగదీప్ తో పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అప్పటికే జగదీప్ ఆర్థికంగా బలంగా ఉండడంతో 1990లో జెన్వి అతన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయితే తన అక్క షాహీన్ సల్మాన్ ఖాన్ తో బ్రేకప్ చేసుకుని విక్రమ్ అగర్వాల్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఇదిలా ఉంటే జగదీప్, జెన్వి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఆలియా అలియాస్ కైరా అనే కూతురు, విశాల్ అనే కొడుకు జన్మించాడు. ఇక జెన్వి బిడ్డ పుట్టాక కూడా మోడలింగ్ చేస్తూ కైరాకి 6 నెలలున్నప్పుడు వీరిద్దరూ కలిసి బేబీ సోప్ యాడ్ లో చేయగా ఈ యాడ్ అప్పట్లో చాలా ఫేమస్ అయింది. ఇదిలా ఉంటే కైరా తన తల్లిదండ్రులతో కలిసి ముఖేష్ అంబానీ, నీతా అంబానీ అరేంజ్ చేసే పార్టీస్, ఫంక్షన్స్ కి వెళుతుండడంతో కైరాకి ఆకాష్ మరియు ఈషా అంబానీతో మంచి స్నేహం ఏర్పడింది. ఇదిలా ఉంటే కైరా తన స్కూలింగ్ ని ముంబైలోని క్యాథడ్రల్ అండ్ జాన్ కెనాన్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న కైరాకి తన తల్లిలాగే మోడల్ మరియు యాక్ట్రెస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది. అలా చిన్నప్పుడే టెక్స్టైల్, జ్యువెలరీ, చాక్లెట్, బిస్కెట్ యాడ్స్ చేస్తూ జై హింద్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ లో జాయిన్ అయింది. ఇక ఈ క్రమంలోనే అంబానీ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ కి కైరా తరచూ వెళ్లడంతో తనకి ఆకాష్ కి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా కైరాకి బిజినెస్ పై కంటే సినిమా, మోడలింగ్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని గమనించిన ఆకాష్ కైరాతో సినిమా ఫీల్డ్ వద్దని చెప్పినా తను మాత్రం అతని మాటల్ని పట్టించుకోకుండా ర్యాంప్ వాక్స్, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ సినిమాల్లో కూడా ట్రై చేయడంతో ఆకాష్ కైరాతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అలా ఆ తర్వాత ఆకాష్ తన క్లోజ్ ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్ అయిన శ్లోకా మెహతాతో క్లోజ్ అయి వీరిద్దరూ ప్రేమలో పడి యుఎస్ఏకి వెళ్లి చదువుకుంటూ మంచి బాండింగ్ ని మెయింటైన్ చేసేవారు. ఇక అలా కొంతకాలానికి వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో చదువయ్యాక 2019లో వీరిద్దరూ గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇదిలా ఉంటే ఇదంతా పట్టించుకొని కైరా తన తల్లి పెద్దమ్మ సపోర్ట్ తో మూవీస్ లో ట్రై చేయగా తన పెద్దమ్మ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మరియు బాలీవుడ్ లో సూపర్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ సహాయంతో తన ఫ్రెండ్ తీయబోయే ఫగ్లీ అనే మూవీలో కైరాకి హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పించాడు. ఇక అప్పటికే ఆలియా పేరుతో బాలీవుడ్ లో హీరోయిన్ ఉండడంతో తన తల్లి పెద్దమ్మ ఆమె పేరుని కైరాగా మార్చడం జరిగింది. ఇదిలా ఉంటే ఫగ్లీ మూవీ 2014 జూలై 13న రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో ఈమెకి బాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తన సెకండ్ మూవీనే MS ధోని బయోగ్రఫీలో చేయగా ఆ మూవీలో ఈమె లుక్స్ చూసిన వారంతా తన అందానికి ఫ్యాన్స్ గా మారారు. కానీ ఆ వెంటనే వచ్చిన మెకానిక్ మూవీ ఫ్లాప్ అవడంతో కైరాకి సోలో హీరోయిన్ గా కాకుండా మల్టీ స్టారర్ మూవీలో ఛాన్సులు రావడం మొదలయ్యాయి.
అలా లస్ట్ స్టోరీస్, కలంక్, గుడ్ న్యూస్ అని చేసిన ఆ మూవీస్ వల్ల ఈమెకి ఎటువంటి ప్రయోజనం కలగకపోవడంతో తన దృష్టిని సౌత్ మూవీస్ వైపు మళ్లించింది. ముఖ్యంగా మహేష్ బాబు భార్య నమ్రత కైరా తల్లికి బెస్ట్ ఫ్రెండ్ అవ్వడంతో తన కూతుర్ని తెలుగులో లాంచ్ చేసే బాధ్యతల్ని నమ్రతకి అప్పగించింది. అలా నమ్రత స్టార్ ప్రొడ్యూసర్ అయిన దానయ్యకి కైరాని పరిచయం చేయగా అతను ఆమెను భరత్ అనే నేను మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక షూటింగ్ జరిగేటప్పుడే డివివి దానయ్య కైరా యాక్టింగ్ అందాన్ని చూసి ఫిదా అయి తను నెక్స్ట్ తీసిన వినయ విధేయ రామాలో కూడా కైరాని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక అలా భరత్ అనే నేను మూవీ 2018లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు కైరా డెబ్యూ యాక్ట్రెస్ గా సైమా అవార్డ్ ని కూడా అందుకుంది. అలా వెనకే రిలీజ్ అయిన వినయ విధేయ రామ మూవీ ఫ్లాప్ అవడంతో మళ్ళీ తన మకాన్ని బాలీవుడ్ కి మార్చేసింది. ఇక ఈ క్రమంలోనే సందీప్ వంగా చేసిన కబీర్ సింగ్ లో కైరాకి హీరోయిన్ గా ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మళ్ళీ తనకి హిందీలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్లు వెతుక్కుంటూ వచ్చాయి. అలా లక్ష్మీ బామ్, హిందూకి జవానీ అని చేస్తూ కైరా తరచూ సల్మాన్ ఖాన్ తో మీడియాలో కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు హల్చలయ్యాయి. కానీ ఈ వార్తలు ఎంత వైరల్ అయినా వీరిద్దరూ స్పందించలేదు. ఇదిలా ఉంటే షేర్షా మూవీ షూటింగ్ సమయంలో కైరాకి సిద్ధార్థ్ మల్హోత్రాతో మంచి పరిచయం పెరిగింది. ఇక సిద్ధార్థ్ అప్పటికే 2014 నుండి 2017 వరకు ఆలియాతో ప్రేమలో ఉంటూ వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉండడంతో త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో వార్తలు హల్చలయ్యాయి. కానీ ఆలియా ఎప్పుడైతే రణబీర్ తో కలిసి బ్రహ్మాస్త్రం మూవీలో చేసిందో అప్పటికే రణబీర్ కి తను పెద్ద ఫ్యాన్ అవ్వడంతో వీరిద్దరికి ఆ షూటింగ్ సమయంలో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. దీంతో ఆలియా నిదానంగా సిద్ధార్థ్ ని అవాయిడ్ చేస్తూ వచ్చింది. ఇక అలా ఎప్పుడైతే ఆలియా రణబీర్ డేట్ విషయం మీడియా ద్వారా బయటకు వచ్చిందో ఆ న్యూస్ ని చూసిన సిద్ధార్థ్ హార్ట్ బ్రేక్ అయి ఆలియాతో బ్రేకప్ చేసుకుని తన కెరియర్ వైపు దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే షేర్షా మూవీ చేసేటప్పుడు తనకి పెద్ద ఫ్యాన్ అయిన కైరా అద్వానీని కలవడం, ఆమె సిద్ధార్థ్ పై చూపించే కేర్, లవ్ ని చూసి సిద్ధార్థ్ కూడా కైరాని ప్రేమించడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే షేర్షా మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో వీరిద్దరూ తమ రిలేషన్ ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలా ఆ తర్వాత కైరా బూల్ బులయా 2, జుగ్ జుగ్ జియో, గోవింద్ నామ్ మేరా అనే మూవీస్ ని చేస్తూ శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ చేంజర్ మూవీకి కూడా సైన్ చేసి ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే అప్పటికే 38 ఏళ్లున్న సిద్ధార్థ్ కైరాని పెళ్లి చేసుకోవాలని తనకి ప్రపోజ్ చేయగా సిద్ధార్థ్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న కైరా అందుకు ఇమ్మీడియట్ గా ఒప్పుకోవడంతో 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్ లో గ్రాండ్ గా వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా వీరి పెళ్లి ఫోటోలు ఎప్పుడైతే బయటికి వచ్చాయో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే 3 ఏళ్లు రిలేషన్ లో ఉన్న ఏమాత్రం బయటికి తెలియకుండా మెయింటైన్ చేస్తూ సడన్ గా పెళ్లి చేసుకోవడంతో కైరా ప్రెగ్నెంట్ గా ఉండడమే ఇందుకు కారణమనే వార్తలు వైరల్ అయిన పెళ్లైన 10 రోజులకే కైరా గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ లో పాల్గొనడంతో ఈ ప్రెగ్నెన్సీ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక అలా కైరా ఒకవైపు తన తండ్రితో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ లని చేస్తూ మరోవైపు టెక్స్టైల్, కాస్మెటిక్ బిజినెస్ లని కూడా రన్ చేస్తూ ముంబైలో హైఫై జిమ్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా కైరా ప్రతి మూవీకి 2 నుండి 4 కోట్లని తీసుకోగా ఇప్పుడు మూవీస్ బిజినెస్ ల ద్వారా తన నెట్వర్త్ 50 కోట్లు ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈమె భర్త సిద్ధార్థ్ ఒక్కో మూవీకి 8 నుండి 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ 150 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉన్నాడనే చెప్పొచ్చు. ఇక అలా వీరిద్దరూ రీసెంట్ గా 20 కోట్లని ఖర్చు పెట్టి ముంబైలోని బీచ్ పక్కన ఒక లగ్జరీ హౌస్ ని తీసుకొని అందులో సెటిల్ అయ్యారు. అలా వీరు ఫ్యామిలీని ప్లాన్ చేసే క్రమంలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఒక పోస్ట్ ద్వారా తెలియజేయడంతో ఈ వార్తలు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. ఇక అలా బిడ్డ పుట్టక ముందే యష్ తో చేస్తున్న టాక్సిక్, వార్ 2 అనే 2 మూవీస్ ని త్వరగా కంప్లీట్ చేసి కైరా సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు కైరా 20 సినిమాల్లో హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేయగా ఈమె నటనకు గాను 3 జీ సినీ అవార్డ్స్ తో పాటు 2 ఐఫా అవార్డ్స్ ని కూడా అందుకుంది. కైరా అద్వానీ నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకు. ఒకసారి ఇంప్రెస్ చేశావో ప్రతిసారి నువ్వు ఇంప్రెస్ చేస్తేనే వారు నీతో ఆఖరి వరకు ఉంటారు, లేదంటే మధ్యలోనే వదిలేస్తారు. ఇది ఫోక్స్ హీరోయిన్ కైరా అద్వానీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.